ముద్రగడ పద్మనాభం నివాసం దగ్గర కాస్త హడావిడి కనిపిస్తోంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే వైసీపీ నేతలు ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన నివాసానికి కాపు నేతలు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు సమావేశం కాబోతున్నారు. వైసీపీ నేతలు మిథున్ అలాగే పిల్లి బోస్ ఆయనతో భేటీ కాబోతున్నారు. వైసీపీలోకి ఆయన్ని ఆహ్వానించబోతున్నారు నేతలు. అయితే ఎలాంటి షరతులు లేకుండానే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తారని తెలుస్తోంది. పిఠాపురం నుంచి ముద్రగడని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇంకొక వైపు చెప్తున్నారు. అయితే ముద్రగడ కుమారుడికి ఒక నామినేటెడ్ పదవి హామీ ఇచ్చే యోచనలో వైసీపీ నేతలు ఉన్నట్టుగా చెప్తున్నారు. వచ్చే వారం ముఖ్యమంత్రి సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు. సత్య, ఒకవైపు ఎలాంటి షరతులు లేకుండానే ముద్రగడ వైసీపీలోకి వెళ్తారంటున్నారు. కానీ ఇంకొక వైపు పిఠాపురం నుంచి ఆయన్ని అలాగే ఆయన కుమారుడికి ఒక నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం కానీ ఆయన కుమారుడు కానీ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ముద్రగడ నివాసానికి పెద్ద ఎత్తున ఆయన వర్గీయులతో పాటు కాపు నేతలు కూడా చేరుకున్నారు. ఒక్కొక్క వైసీపీ నేత కూడా ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి కాన్సెప్ట్లోనే మిథున్ రెడ్డి కూడా రాబోతున్నారు. ఒక మిథున్ రెడ్డి సమక్షంలో ఆయన అంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు మిథున్ రెడ్డి చెప్తారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం వైసీపీలో చేరతారు. అంటే 2-3 రోజుల్లో సీఎం సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నట్లయితే ముద్రగడ అంశాలు చెప్తారు. ప్రస్తుతం చూడొచ్చు ముద్రగడ నివాసం వద్ద పెద్ద ఎత్తున నేతలంతా కూడా చేరుకుని అతను ఏ నిర్ణయం ప్రకటిస్తారనేది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జనవరిలో ప్రకటించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మళ్ళీ అంటే జనసేన వైపు చూశారనుకున్నారు. ఈలోపే కాస్త అటు నుంచి సరైన సమాధానము సరైన ఇది లేకపోవడంతో ఒకసారిగా నేతలు చెప్పేటటువంటి అంటే ముద్రగడ పద్మనాభం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఒక వర్గంతో కూడా ఉంటుంది. ప్రస్తుతం కొంతమంది వర్గీయులు నేతలు ఉన్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభంతో పాటు తనయుడు కూడా గిరి వీళ్ళంతా కూడా మిథున్ రెడ్డి వైసీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకోవచ్చు. అంటే ముద్రగడ అనుచరులకు సంబంధించి ముందు నుంచి జనసేన అనుకున్నారు. కానీ ఎందుకు అత్యవసరంగా మళ్ళీ మార్చాల్సి వచ్చింది? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కాపులకు సంబంధించి ఒక ఉత్తరం రాయడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ముద్రగడ గారి ఇంటికి పంపి అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం గారు జనసేనలో పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నా కానీ గడిచిన 50 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి ముద్రగడ నివాసానికి ద్వారంపూడి చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. కాసేపట్లో మిథున్ రెడ్డి కూడా రాబోతున్నారు. ద్వారంపూడికి స్వాగతం పలుకుతున్నారు. మొదటి నుంచి కూడా ద్వారంపూడి అంటే ముద్రగడకి కుటుంబానికి ఒక ఆత్మీయ సంబంధం ఉంటుంది. ముద్రగడ పద్మనాభం ద్వారంపూడిని ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఆయన ఈరోజే కాసేపట్లో మిథున్ రెడ్డితో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం కూడా ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఈరోజు జాయినింగ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క నేత వస్తున్నారు. ఒక నిర్ణయం అంటే మిథున్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ నివాసం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లోనే ఒక కీలక నిర్ణయం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారు అంటూ కూడా ప్రచారం జరిగింది. మధ్యలో జనసేన అన్నారు. తర్వాత ఒకవేళ బీజేపీకి వెళ్ళి ఒక ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారన్నారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు అన్నారు. కానీ ఈరోజు వైసీపీ అగ్రనేతలంతా కూడా కాసేపట్లో చేరుకోబోతున్నారు. మిథున్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ వంగా గీత, ఇప్పటికే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. అంటే ఆయన ముందు ద్వారంపూడితో మాట్లాడతారు. అంటే ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పిఠాపురం సీటు ముద్రగడ అనుచరుల నుంచి అక్కడ ఆయన పోటీ చేస్తే బాగుంటుందనే పదం వినిపిస్తున్నప్పటికీ కూడా అంటే మొదట పార్టీలో చేరిపోతాను, ఆ తర్వాత మాత్రమే నా నిర్ణయం ఉండబోతుంది. ప్రస్తుతం పార్టీ కోసం కట్టుబడి ఉండేటట్లు ముద్రగడ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి అలా తనయుడికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా, లేదంటే ముద్రగడ పద్మనాభం ఒకవేళ వంగా గీతను ప్రతిపడి పంపించి అక్కడి నుంచి ముద్రగడ పోటీ చేయబోతున్నారనేది మాత్రం కాస్త ఆసక్తికర వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి కొంతమంది నేతలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే పిఠాపురం సీట్ ఆశిస్తున్నారా? అంటే అంతవరకు వెసులుబాటు ఉంటుంది అంటే ముద్రగడ పద్మనాభం గారి తీరు మీరు చూసుకున్నట్లయితే గతం నుంచి కూడా ఆయన ఏ పార్టీని కూడా ఎప్పుడు ఏ సీటు అడిగిన దాఖలు లేవు. పార్టీ అతన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగానే ఆయన సేవలు ఉపయోగించారు తప్పితే ఆయన గతంలో ఎప్పుడు కూడా నాకు ఈ సీటు కావాలి, నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పిన దాఖలాలు ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవితంలో ఏ రోజు లేవు. అలాగే పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆయన నిర్ణయం ఉంటుందని చెప్పదలుచుకున్నాం. అంటే ఎలా ఉండబోతుంది? పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా లేదా నామినేటెడ్ పోస్ట్ అంటున్నారు? ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా? ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. పదవుల కోసం వీటి కోసం చూస్తలేదండి. ఏదో పెద్ద పెద్ద నాయకులు అందరూ తప్పులు చేసి పద్మనాభం గారిని అలాగా కూర్చోబెట్టిన ధర్మం కాదండి.
ఇవాళ తీసుకున్న నిర్ణయం మంచిదే. అని ఎక్కడ పోటీ చేసినా అందరం మేము దళితులు అందరం కలిసి, మేము దళితులమే కానీ అందరం కలిసి దళితులందరూ కూడా కోరుకునేది పద్మనాభం గారినే కోరుకుంటున్నారు. అంటే ఒక వర్గమే కాదు, అన్ని వర్గాలకు సంబంధించి ముద్రగడ పద్మనాభం పోటీ చేయాలని కోరుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి ముద్రగడ అనుచరులతో పాటు వాళ్ళు వర్గీయులు కూడా ఇప్పటి నుంచో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ చేరదు. కాసేపట్లో మిథున్ రెడ్డి రాబోతున్నారు, నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు ముద్రగడ. సో అది ప్రస్తుతం ముద్రగడ నివాసం దగ్గర కనిపిస్తున్న హడావిడి. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ద్వారంపూడి అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మిథున్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ముద్రగడతో మాట్లాడబోతున్నారు. ప్రధానంగా వైసీపీలోకి రావాలి అంటూ ముద్రగడ పద్మనాభంని నేతలు ఆహ్వానిస్తున్నారు. వచ్చే వారం ఆయన వైసీపీలో చేరతారు, ఎలాంటి షరతులు లేకుండానే ఆయన వైసీపీలోకి వెళతారు అనే ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. అయితే ఇదే విషయం గురించి ముద్రగడ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కాస్త అసహనంగా కూడా కనిపించారు. ప్రధానంగా ఆయన అనుచరులు ఇప్పటి వరకు కూడా జనసేన నుంచి పిలుపు వస్తుందేమోనని ఆయన ఎదురు చూశారు. కానీ ఎలాంటిది రాని నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలతో ముద్రగడ భేటీ అవుతున్నారని చెప్పి ఆయన అనుచరులు చెప్తూ ఉన్నారు. సో ముద్రగడ పద్మనాభం నివాసం దగ్గర పెద్ద సంఖ్యలో కాపు నేతలు కనిపిస్తున్నారు, ఆయన అనుచరులు కనిపిస్తున్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. ఆయనతో భేటీ అయిన తర్వాత ఇవాళ ఎలాంటి నిర్ణయం ముద్రగడ ప్రకటిస్తారు అన్నది చూడాలి.